హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను చెప్పే విషయం ఏమిటంటే, ఇక్కడ మీకు కనబడుతుంది కదా సీతాఫల చెట్టు. యాక్చువల్గా సీతాఫల పండ్లు కానీ కాయలు కానీ యాక్చువల్గా వానాకాలంలో కాస్తుంటాయి. అంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ మధ్య కాలంలో. బట్ ఇక్కడ ఏమిటంటే ఎండాకాలంలో అంటే ఏప్రిల్ 2025లో నేను ఈ కాయలు చూస్తున్నాను. ఇగో చూడండి, ఇక్కడ రెండు కాయలు ఉన్నాయి. కింద ఒక కాయ ఉంది, పైన రెండు కాయలు ఉన్నాయి. రెండు కాయలలో ఒకటేమో బర్డ్స్ తిన్నవి, ఇక చూడండి బర్డ్స్ పిట్టలు తిన్నవి ఈ కాయ. ఇంకో కాయ బాగుంది, మీకు కనబడుతుంది కదా, ఇంకో కాయ బాగుంది. ఇవి రెండు కాయలు. ఇంకో కాయ కింద ఉంది, దాన్ని కూడా చూపిస్తాను. అయితే ఈ ఏప్రిల్ మంత్లో ఈ కాలంలో ఈ సీతాఫల పండ్లు కానీ కాయలు కాయడం నేను చూడడం ఫస్ట్ టైము. అయితే ఇవే కాక ఇంకా వేరే కాయలు కూడా ఉన్నవి, అవి ఇంకా కాలేదు, పచ్చిగా ఉన్నాయి. ఇవో చూడండి, ఇవి పచ్చిగా ఉన్నవి కనబడుతున్నాయి కదా, చూడండి. అయితే ఇంకో కాయ కింద ఉంది కదా, దాన్ని కూడా చూపిస్తాను. ఇగో ఇదే కింద ఉన్న కాయ ఇంకోటి. అయితే ఇది చూడండి ఎట్లా ఉందో, ఎర్రగా ఉంది కదా, అంటే వానాకాలంలో ఉంటాయి కదా రెడ్గా, అలా ఉంది ఈ కాయ. చూడండి, ఇంకా దగ్గరికి పెట్టి చూపిస్తాను. చూడండి చూడండి ఎంత మంచిగా ఉంది కదా అది. అయితే ఆ మూడు కాయలను నేను తెంపాను. ఒకటి బర్డ్స్ తిన్నవి, ఇంకా మిగతా రెండు కాయలు, ఆ మూడు కాయలు నేను తెంపాను. ఇక్కడ ఉన్నాయి కదా. అయితే యాక్చువల్గా మా ఇంటి దగ్గర 3 చెట్లు ఉన్నాయి. 3 చెట్లలో ఒక చెట్టుకి నిండా పూత ఉంది, దాన్ని కూడా చూపిస్తాను. చూడండి, ఇదిగో ఇంకో చెట్టు, దానికి పూత నిండా ఉంది. అంటే మనిషి దగ్గర ఉండి చూస్తే ఆ పూత నిండా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఫోన్లో అంటే వీడియోలో అంత మొత్తం కనబడడం లేదు. కనబడుతుంది కదా మీకు చెట్టు అంటే పూత, అక్కడ ఈడ ఇంకో దగ్గర కనబడుతుంది. అదే చెట్టు, ఇంకో చెట్టు వేరే దగ్గర ఉంది, దాన్ని తీయలేదు. ఇవి 3 చెట్లు ఉన్నాయి మా ఇంటి దగ్గర. అయితే ఈ ఏప్రిల్ మంత్లో ఈ కాయలు కాయడం నేను చూడడం ఫస్ట్ టైము. అదే మీకు షేర్ చేద్దామని, మీకు తెలియజేయాలని నేను చూస్తున్నాను. అయితే మీరు కూడా ఈ ఏప్రిల్లో కానీ మే నెలలో కానీ సీతాఫల పండ్లు కానీ కాయలు కానీ మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.